క్లాస్మేటా? తినాలి నువ్వు, తినే హైట్ అవ్వాలి. సరే సరే బాసు నా గారి బండి ఫోన్ చేశారా? అదే మీది కాదు సార్, సార్ ఇందాక డాన్స్ పొద్దున వండింది మధ్యాహ్నం ఎలా ఉంటుంది, రాత్రి చేసినప్పుడు ఎలా ఉంటుంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం అని మరొకసారి నిరూపిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో మరి యువ నాయకులు హెచ్ఆర్ మినిస్టర్ గౌరవనీయులు నారా లోకేష్ గారు ఇవాళ మొట్టమొదటిసారిగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఈరోజు మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ వారి పేరు మీద ఈరోజు ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం రాష్ట్ర వ్యాప్తంగా ఇది చాలా శుభసూచకం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మొట్టమొదట పేదవాడిని గుర్తించినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి 1983లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు కేజీ ₹2కే బియ్యం ఇచ్చి పేదవారికి కడుపు నిండా అన్నం తినే కార్యక్రమాలు చేయటం. అదే కాకుండా పేద విద్యార్థులు కూడా చదువుకోవాలి, పేదవారు కూడా విద్యాపరంగా ముందుకెళ్లాలని చెప్పి మొట్టమొదటిసారి మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా నందమూరి తారక రామారావు గారు ప్రారంభించడం జరిగింది. ఈరోజు దాదాపు రాష్ట్రంలో 44,000 స్కూల్స్లో 32 లక్షల మంది విద్యార్థులు ఇవాళ మధ్యాహ్న భోజన పథకంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. అదే కాకుండా ఇవాళ ఇంటర్మీడియట్లో దాదాపు 475 జూనియర్ కాలేజెస్లో ఈరోజు 180,000 మంది దగ్గర ఈరోజు ఈ ఇంటర్మీడియట్లో మధ్యాహ్న భోజన పథకంలో వాళ్ళు భాగస్వాములు అవుతున్నారు. అంటే సంవత్సరానికి దాదాపు 80 నుంచి 100 కోట్ల రూపాయలు ఇవాళ విద్యార్థులపైన, ఇంటర్ విద్యార్థులపైన ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ డ్రాప్ అవుట్స్ ఉండకూడదు, పేదవాళ్ళు కూడా ఇవాళ పస్తులు ఉండకూడదని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇదే కాకుండా విద్యా విధానాల్లో కూడా లోకేష్ గారు వచ్చిన తర్వాత చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ స్కూల్ స్థాయి నుంచే కూడా వాళ్ళలో ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించడం, అలాగే ఇంటర్మీడియట్లో కూడా ఇవాళ వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్బుక్స్ కానీ, స్టడీ మెటీరియల్ కానీ ఇవాళ వాళ్ళు భవిష్యత్తుని నిర్ధారించుకునే దానికోసం కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టడమే కాకుండా రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ముఖ్యంగా ఎంసెట్లో కానీ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఎక్కడ కూడా తక్కువ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో స్టడీ మెటీరియల్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఇది ఒక శుభ పరిణామం. దానికి మనస్ఫూర్తిగా మరి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, చూసాం లాస్ట్ గవర్నమెంట్లో ఒక ఉద్దేశపూర్వకంగా ఎయిడెడ్ స్కూల్స్ అన్నీ కూడా ఆ రోజు రద్దు చేయడం వల్ల, ఎయిడెడ్ స్కూల్స్లో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా కొల్లగొట్టడానికి ప్రయత్నం చేయడం వల్ల
కొన్ని లక్షల మంది రోడ్డున పడ్డారు. కొన్ని లక్షల మంది టీచర్స్ కూడా వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయారు. చాలామంది స్కూల్స్ని వైండప్ చేశారు. ఎందుకంటే ఆ స్కూళ్ళు ఎంతో ఒక పవిత్రమైన ఆశయంతో పెద్దలు ఇచ్చినటువంటి స్కూల్స్ కేవలం వాళ్ళ స్వార్థానికి ఆ రోజున బలి చేయాలని చూస్తారు. కానీ తిరిగి మళ్ళీ వాళ్ళ రాష్ట్రంలో విద్యా విధానాల్లో నూతన మార్పులతో వెళ్తున్నందుకు లోకేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇవాళ మచిలీపట్నంలో లేడీ అమ్తుల్ ఒక బాగా దాదాపు 111 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ స్కూల్లో, ఈ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది. సచిన్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ, ముఖ్యంగా డిఓ గారికి, ఏడిఓ గారికి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.